వెండితెర, బుల్లితెర తెరేదైనా వెలిగిపోయే హీరోయిన్లకు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అవి వారిని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తుంటాయి. అలా షైనీ దోషి కూడా తన తండ్రి మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో అందరితో పంచుకుంది. తన తండ్రి నుంచి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు చెప్పింది. తన తండ్రి నీచపు మాటలను తన ఫ్యాన్స్ తో పంచుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతుంది. షైనీ దోషి టెలివిజన్ నటి. హిందీ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తర్వాత నటన వైపు మళ్లింది. 2013లో సరస్వతి చంద్ర సీరియల్లో కుసుమ్ దేశాయ్ పాత్రలో టెలివిజన్ లో అడుగుపెట్టింది. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఇందులో తన తండ్రి నుండి తనకు ఎదురైన అవమానాలు కూడా ఉండటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. తన చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని, దీంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై చిన్న వయసులోనే పనిచేయవలసి వచ్చిందని చెప్పింది షైనీ. 16 ఏళ్ల వయసులోనే తన తండ్రి తనను అసభ్యకరంగా వేశ్య అని పిలిచేవాడంటూ ఎమోషనల్ అయింది. ఇండస్ట్రీలో ఉండటం ఆయనకు ఇష్టం లేదని, తను మా అమ్మను ఎంతో వేధించేవాడని షైనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అనుభవాలు తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన గాయాన్ని మిగిల్చాయని, అయినా తన కష్టాలన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటూ చెప్పింది షైనీ.